హైదరాబాద్లో మూడో రోజు ఐబొమ్మ రవిని విచారించారు పోలీసులు. సినిమాల అప్లోడ్కు సహకరించిన వారిని గుర్తించి ప్రశ్నించారు. బ్యాంక్ అకౌంట్స్ విదేశాల్లో పైరసీ లింకులపై క్వశ్చన్ వేశారు పోలీసులు. బషీర్బాగ్లో సిపి సజ్జనార్ స్వయంగా విచారించారు. మరోవైపు ఐబొమ్మ రవి కేసులో సిఐడి ఇన్వాల్వ్ అయింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసుల దగ్గర నుంచి సేకరించారు సిఐడి అధికారులు. ఐబొమ్మ రవిని మూడో రోజు విచారించారు పోలీసులు. ఏజెంట్లు, గేమింగ్ యాప్ల నిర్వాహకులతో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. ఇన్నేళ్లు ఎవరెవరు సహకరించారనే విషయాలపై ప్రశ్నించారు. సైబర్ నేరాలకు ఐబొమ్మ సైట్ను నేరగాళ్లు వేదికగా చేసుకున్నారని అనుమానిస్తున్నారు పోలీసులు. సినిమాల సేకరణ, సైట్లలో అప్లోడ్కి సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. విదేశాల్లో ఉన్న బృందాలు, ఆస్తులపై రవిని ప్రశ్నించారు పోలీసులు. విచారణకు ఐబొమ్మ రవి సహకరించట్లేదని, పొంతనలేని సమాధానాలు చెప్తున్నాడని తెలిపారు పోలీసులు. యూజర్ ఐడి, పాస్వర్డ్లు గుర్తులేవని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. రవి అకౌంట్ల వివరాలను ఇవ్వాలని వివిధ బ్యాంకులకు మెయిల్ చేశారు పోలీసులు. రవి పర్యటించిన దేశాల్లోని పైరసీ లింకుల కూపీ లాగుతున్నారు. ఎథికల్ హ్యాకర్ల సహాయంతో హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు ఓపెన్ చేయిస్తున్నారు. మరోవైపు బషీర్బాగ్ ఆఫీసులో ఐబొమ్మ రవిని ఎంక్వైరీ చేశారు హైదరాబాద్ సిపి సజ్జనార్. నెదర్లాండ్స్, ఫ్రాన్స్లో రవికి చెందిన సర్వర్ ఐపీలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఐబొమ్మ రవి లావిష్ లైఫ్కు అలవాటు పడ్డాడని, ప్రతి 20 రోజులకు ఫారిన్ ట్రిప్స్ వెళ్లాడన్నారు. యూఎస్బీటీ ద్వారా వచ్చిన డబ్బులను ఎప్పటికప్పుడు ఖర్చు చేసేవాడని తెలిపారు. రవి బ్యాంక్ అకౌంట్స్ను పరిశీలిస్తున్నారు పోలీసులు. రవి స్నేహితుడు నిఖిల్ పోస్టర్స్ డిజైన్ చేసి ఇచ్చాడని గుర్తించారు. స్నేహితుడు నిఖిల్కు రవి చెల్లెలికి డబ్బులు ట్రాన్సాక్షన్ చేశాడని తెలిపారు పోలీసులు. ఐబొమ్మ కేసులో సిఐడి ఎంటర్ అయింది. ఇమ్మడి రవి వివరాలను సేకరించారు అధికారులు. రవికి సంబంధించిన డేటా కోసం సైబర్ క్రైమ్ పోలీసులను వివరాలు అడిగింది సిఐడి.